అవతల అమెరికా ఇరాన్ వాడు ఎవడెవడో కొట్టుకొని యుద్ధాలు జరిగి మన భారత్ మీద బరువు భారం పడుతుంది. మోనాలిసా పెళ్లి చేసుకుంటే ఏంది, అది సత్యేంది బతికితేంది? ఆడదైనాక పుట్టినాక పెళ్లి చేసుకోవాలి, మొగుడు రావాలా. ఇప్పుడు అది కాదు కదా మనకు కావాల్సింది. దానివల్ల కాదు, ఇప్పుడు దానివల్ల న్యూస్ పెరిగితే వచ్చేది ఏంది, వచ్చి నష్టం ఏంది? ఇప్పుడు మనకు జరిగే నష్టం గురించి నేను మాట్లాడతాను. దానివల్ల నీకు న్యూస్ పెరిగి కొద్దిగా 4 రూపాయలు రావచ్చు, ఇక్కడ నీకు 10 రూపాయలు నష్టం జరుగుతుంది కదా. దయచేసి నేను మీడియా వాళ్ళకి చెబుతున్నా, 2 రాష్ట్రాల ప్రజలకు మీరు అందియాల్సిన ఇప్పుడు మీ ధర్మం ఏంటంటే, దయచేసి మీకు న్యూస్ వచ్చి 4 రూపాయలు రావచ్చు, కానీ 10 రూపాయలు మీకు కాంచిపోతున్నాయి. ఎందుకంటే అవతల 2 దేశాలు యుద్ధాలు నడుతున్నాయి అని చెప్పి ముందుగానే మన భారత్ మీద బరువు భారం నెట్టి మన పేద ప్రజల మీద ఉండవాళ్ళు 10 మంది ఉన్నారు. దయచేసి జాగ్రత్తగానండి. లేని వాళ్ళు 90 మంది ఉన్నారు. మన 90 మందికి దయచేసి కష్టాలు రాబోతున్నాయి. బ్రహ్మంగారు చెప్పినట్టు ఇప్పుడు గ్యాసు పెట్రోల్ గురించి వీటి గురించి కొట్టుకొని క్యాన్లు పట్టబోతారు. ఇప్పుడే వచ్చి మంచాల క్యాన్లలో కూడా పట్టబోతారు. వీడియోలు నేను చూస్తున్నా. దయచేసి ఇంకా మనిషిని పీక్క తినే రోజులు వస్తాయి బ్రహ్మంగారు చెప్పినట్టు. అందుకని దయచేసి మన భవిష్యత్తు గురించి మనం అడిగి ఇప్పుడే 1500, 2500, 4000 అని అంటున్నారు. 20 రోజులు బుకింగ్ చేయాలంటున్నారు. ఇప్పుడు పట్టణంలో ఎంత కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది బతుకుతున్నారు. వీళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళ భవిష్యత్తు ఏంది? అక్కడ పైన ప్రధానమంత్రి పెంచిండా, మీరే పెంచుతున్నారా అని దయచేసి సగటు మధ్యతరగతి మడిచి కానీ అడుక్కునేవాడి కానీ అందరం ఎక్కినవాడి వరకు అందరు దయచేసి మన కోసం మనం అడగాల తిరగబడి. ఇంత రేటు పెరిగింది కాబట్టి ఇవాళ ఉన్న ఈ ఒక్క నెలకు నువ్వు తెచ్చుకుంటావు, నెక్స్ట్ నెలకి. అందుకని దయచేసి ఎవరిదో మోనాలిసా పెళ్లి చేసుకొని ఆమె ఏమన్నా కానీ ఆమె పక్కన పెట్టండి దయచేసి. మీ గురించి మీరు అడగండి అని నేను కోరుకుంటున్నా. నెక్స్ట్ అంటే పర్టికులర్గా దాని గురించి అని కాదు, ఇప్పుడు కేరళలో చూసుకున్నట్టయితే లవ్ జిహాద్ అని ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి హిందూ అమ్మాయిలను పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ పిల్లలు కాకుండా చేద్దామని ఆ ప్లాన్ తోటి వస్తారు కదా ముస్లింలు అందరూ. ఈమెన్ చేసుకుంది ఇప్పుడు కూడా ముస్లిమే, ఆ ఉద్దేశంతో వచ్చి ఉంటాడా అని చెప్పి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అలా జరుగుంటే అసలు ఆమె మన దేశం ఆమె కాదు కామా. మోనాలిసా ఎక్కడ ఫేమస్ అయింది? ఆమె మహాకుంభమేళలో కదా, ఈ మీడియా వాళ్ళే కదా ఆమెను ఫేమస్ చేసింది. ఇప్పుడు ఆమె వల్ల మళ్ళీ మన భారత్కు మొప్పు వస్తుందా? ఆమెను చూసి నేర్చుకుంటారా లవ్ జిహాద్ అని చెప్పి? అదేనా? దానివల్లేనా? దానివల్ల అయితే మరి తెలుసుగా, ముందే తెలుసుగా. ఎందుకు మోసపోవాలి? ఎందుకు జీవితాలు పాడు చేసుకోవాలా? ఇప్పుడు ఎవరో పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మన భారతదేశం స్త్రీలు భవిష్యత్తు పాడు చేస్తున్నారు అన్నప్పుడు ముందే మేలుకోవాలా? ఎవడు మంచోడో ఎవడు చెడోడో చూసుకోవాలి. ఇప్పుడు చెల్లెళ్ళు అన్నీ తెలుస్తున్నాయి కదా, ముందే చెల్లెళ్ళు అన్నీ వస్తున్నాయి కాబట్టి దయచేసి అన్నీ తెలుస్తాయి కాబట్టి తెలిసి కూడా మాకు తెలవలేదని పోయి మునిగినోడి గతి వాడి కర్మ మట్టిపాలైద్ది, ఆడదాందే కానీ మగోడిదే కానీ. అందుకని దయచేసి మారాలి. చెల్లెళ్ళు అన్నీ వస్తున్నాయి, చిన్న పిల్లలతో సదా తెలుస్తుంది, ఏది కావాలంటే అది వస్తుంది మనకి. నెక్స్ట్ అంటే ఇది ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మోనాలిసా పెళ్లి, ఇది దానికి దారి తీసే అవకాశం ఉందంటారా? లవ్ జిహాద్ కింద మేము తీసుకుంటే దారి తీసే అవకాశం ఉంటుంది. దాన్ని తీసుకోకుండా దీనివల్ల మనకు నష్టం జరిగేటట్టుంది, మనకు హాని జరిగేటట్టుంది. మన దేశానికి కానీ మన దేశ ప్రజలకు కానీ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ దీన్ని చూసి నేర్చుకోవద్దు, మనం పాడైపోవద్దు. మనల్ని మోసం చేయడానికి వస్తారు పాకిస్తాన్ వాళ్ళు, టెర్రరిస్ట్ వాళ్ళు. మన భారతదేశ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాడుకొని వాళ్ళ భవిష్యత్తు పాడు చేస్తారు అనుకునే వాళ్ళు అయితే ఆ పనికి పూనుకోరు. దయచేసి మారుతారు. నెక్స్ట్ కూడా ఇప్పుడు ఆమె కాదు ఇంపార్టెంట్ మన దయచేసి మన 2 రాష్ట్రాలకి మహా విపత్తు రాబోతుంది. దయచేసి మారండి, మన కోసం మనం పోరాడండి అని నేను చెబుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మోనాలిసా అండ్ హర్ హస్బెండ్. ఎందుకు అంటే కంగ్రాట్స్ చెప్పాను, కెరియర్ మీద ఫోకస్ చేయకుండా పెళ్లి చేసుకుంటే ఏమొస్తుందో మరి అది మీ ఊహకు వదిలేస్తున్నా. మంచిగా ఇప్పుడే ఆపర్చునిటీస్ వస్తున్నాయి, మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నావు. ఆయన నాకు నచ్చలేడు, అలా హస్బెండ్ బాలే, నాకైతే నచ్చలే. ఆమెకి మరి ఆన్లైన్లో ఏం నచ్చి చేసుకుందో మనకు తెలీదు. అదే లవ్కి ఇక మనం ఏం దానికి చెప్పలేం. సో ఇట్స్ ఓకే, బట్ పెళ్లి చేసుకుర్రు, డైవర్స్ తీసుకోకుండా హ్యాపీగా ఉండండి, హ్యాపీ లైఫ్ లీడ్ చేయండి. మోనాలిసా గారు మీరు ఇంకా మంచి మూవీస్తో ఎదగాలి. కొంచెం లవ్ యూ బచ్చే అనే వర్డ్ కాకుండా ఇంకేదైనా మాట్లాడితే బాగుంటుంది.